హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేనైతే ఈరోజు తీసుకున్న కర్రీ అయితే కోడిగుడ్లు ములక్కాడ అండి. ఇవైతే మా చెట్టుకి కాసినవి ములక్కాడలు. నేను వాటితోనే కర్రీ చేస్తున్నాను. కోడిగుడ్లు ములక్కాడ రెండు కలిపి కర్రీ చేద్దామని నేను ఈ విధంగా అన్నీ రెడీ చేసుకున్నానండి. మనకి కోడిగుడ్లు తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. దాంట్లో ఎక్కువగా మనకి ఎగ్స్లో ప్రోటీన్ ఉంటుంది. అవి మన శరీరానికి ఎంతో బలాన్ని ఇస్తుంది. ఇంకా మన యొక్క బ్రెయిన్ని చాలా ఆరోగ్యవంతంగాను, ఇంకా మన కళ్ళకి మంచిది. మన శరీరంలో ఉన్న ఇమ్యూనిటీని పెంచుతుంది. జుట్టు రాలకుండా చేస్తుంది. ఈ విధంగా ఎగ్స్ తినడం వల్ల మనకి చాలా మంచిదేనండి. అందుకనే నేను ఇప్పుడు ఎగ్స్ ములక్కాడ కర్రీ చేస్తున్నాను. మా చెట్టు నుండి ఒక కాడ అయితే కోసాను. ఎందుకంటే అది పైన ఉండడం వల్ల నాకు అందడం లేదు. అందుకనే ఒక కాడ అయితే కోసి ఎగ్స్లో వేస్తున్నాను. ములక్కాడలో మనకి ఎక్కువగా ప్రోటీన్స్ ఉంటాయి, అలాగే కాల్షియం, విటమిన్స్ కూడా ఉంటాయి. కాల్షియం అనేది మన ఎముకలని చాలా బలంగా చేస్తుంది. ఇంకా రక్తాన్ని మనకి శుభ్రపరుస్తుంది. అందుకని ములక్కాడ తినడం మన శరీరానికి ఎంతో ప్రయోజకరమండి. ఏదేమైనా సరే, ఏదో ఒక వెజిటేబుల్లో ఎన్నో విటమిన్స్, ప్రోటీన్స్ ఉంటాయి కాబట్టి అవి మనం మార్కెట్ నుంచి తెచ్చుకున్నప్పుడు శుభ్రంగా కడిగి మనం వండుకోవడం అనేది చాలా మంచిది. అలాగే పిల్లలకి రోజు ఎగ్స్ తినడం వల్ల కూడా చాలా మంచిది. ఇప్పుడైతే వేసవి సెలవులు కాబట్టి పిల్లలకి డైలీ కోడిగుడ్లు ఇవ్వడం ఇంకా మంచిది. ఈ విధంగా అయితే కూర అయితే రెడీ అయిపోయిందండి. నేనైతే ఇప్పుడు కూరలో కొద్దిగా సాల్ట్ సరిపోలేదని వేస్తున్నాను. ఫైనల్గా అయితే కొంచెం కొత్తిమీర వేస్తున్నాను. కర్రీ అయితే అయిపోయిందండి. నేనైతే ఇందులో పులుపు అయితే వేయడం లేదు. ఓకేనండి, బాయ్. కర్రీ అయితే రెడీ అయిపోయింది.